హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? సో, నా డే అయితే మంచి స్నోఫాల్‌తో అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ అయితే స్నో చూస్తున్నాను. చూసి నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ అంతా బయటకొచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేశాను. చాలామంది స్నోఫాల్ అంటే డే 1 వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. కానీ ఆ తర్వాత రికార్డింగ్ అయితే చేశాను. ఏ డేకి ఆ డే పోస్ట్ చేద్దాము వ్లాగ్ అని. బట్ చాలా బిజీ అయిపోయాను. ఇల్లు సెటప్ అనేది మామూలు విషయం కాదు కదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ మా బుడ్డోడున్నాడు. వాడికి టైంకి ఫుడ్ పెట్టాలి. అట్ ద సేమ్ టైమ్ ఇల్లు సెటప్ చేసుకోవాలి. అస్సలు టైం సరిపోలేదనమాట. సో, ఇంటికి కావాల్సినవి కూడా అప్పుడప్పుడు మా హస్బెండ్ ఎళ్లి తెస్తూ వచ్చారు. బట్ ఏదైనా ఫైనల్‌గా నేనెళ్ళాలి. అండ్ ఒక పక్క నేను కుకింగ్ చేస్తూనే ఉన్నాను. ఇంకో పక్క స్నోఫాల్ అయితే అలా పడుతూనే ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకైతే ఈ స్నోఫాల్ అయితే ఉందనమాట. సో, బావుంది. చాలా బావుంది క్లైమేట్. అండ్ ఊరు నుంచి వచ్చాక ఇండియా నుంచి వచ్చిన తర్వాత నేను అసలు దేవుడి మందిరం అనేది అసలు సెటప్పే చేయలేదు. సో, ఇప్పుడైతే నేను దేవుడి ఐడల్స్ అన్నీ పెట్టుకొని పూజ చేసుకుందామని చెప్పి కిచెన్‌లోనే పెట్టుకున్నాను. చాలామంది పూజ రూమ్ అని వేరేగా పెట్టుకుంటారు క్లాజెట్‌లో. బట్ నాకెందుకో నచ్చదనమాట. సో, అందుకనే నేను ఇక్కడ కిచెన్‌లో కార్నర్‌లో ఫేస్ చేసి పెట్టాననమాట. సో, ఇది నేను ఎప్పుడో హోమ్ టూర్ చూపించినప్పుడు నేను ఖచ్చితంగా ఏ డైరెక్షన్‌లో పెట్టాను, ఎలా పెట్టాననేది ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో, ఆ రోజు ఈవినింగ్ అయితే అటుకులట్టు అని మేము ప్రిపేర్ చేసుకుంటాం. సో, దానికోసం ప్రిపరేషన్ అనమాట. సో, వేసిన తర్వాత అనిపించింది చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతుందేమో అని రెసిపీ చూపిస్తున్నాను. సో, ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు అండ్ ఇదే గ్లాస్‌తో 3 గ్లాసులొచ్చి రైస్ అండ్ అదే మెజరింగ్‌తో ఒక గ్లాస్ అటుకులనమాట. సో, 1:1:3 ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు అటుకులు అండ్ 3 కప్పులొచ్చేసి బియ్యం అనమాట. సో, ఈ 3 మిక్స్ చేసుకోకుండా విడివిడిగా నానబెట్టుకోవాలి. సోక్ చేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ ఆర్ గ్రైండర్ ఎనీథింగ్ అనమాట. సో, అదే నేనిక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడున్న క్లైమేట్‌కి బ్యాటర్ అనేది మనకి ఫర్మెంటేషన్ అవ్వదు కదా! సో, అందుకని చెప్పేసి ఇలా లైటేసి అవెన్‌లో అయితే నేను పెట్టాను. సో, కింద పొంగే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి ప్లేట్ పెట్టాను. బట్ అవసరం లేదు. అంత సీన్ అయితే లేదు. కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి అండ్ లిడ్‌తో కవర్ చేయాలి. హలో. సో ఇప్పుడైతే మాకు 7 అవుతుంది. మా అబ్బాయి డిన్నర్ అయితే అయిపోయింది. అక్కడ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. ఇంట్లో యాక్చువల్లీ ఏం లేవు. వచ్చినప్పటి నుంచి నేను ఇంట్లో అంటే ఇండియా నుంచి కొన్ని తీసుకొచ్చినవన్నిటితో మేనేజ్ చేసి ఒక 4-5 డేస్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ చేశాను. అంటే నేను రాకముందు మా హస్బెండ్ కొన్ని తెచ్చి ఉంచారనమాట. సో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాస్కోకి వెళ్తున్నాం. అక్కడ పిజ్జా ఏదో బాగుంటుందని చెప్పారు. అలాగే కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాలి. సో అక్కడ తినేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను. లేకపోతే చిపోట్లే అంట. అది ఏ టైప్ ఆఫ్ డిషో నాకు తెలీదు. బట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందని ఇప్పటి నుంచి నన్ను ఇండియాలో ఉన్నప్పటి నుంచి నాకు క్రేవింగ్ స్టార్ట్ చేశారు. సో దానికా దేనికో తెలీదు. బట్ కన్ఫామ్గా మేము బయటకైతే వెళ్ళి తింటున్నాం. అండ్ మా వాడి ఫుడ్ అయిపోయింది. వాడు చూడండి ఎలా కూర్చొని. అండ్ ఇప్పుడిప్పుడే ఇల్లు సర్దుకుంటున్నాం. వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఒక్కొక్కటిగా వస్తున్నాయి అన్నమాట. టీవీ వచ్చింది, అలాగే రూమ్ హీటర్, అలా అన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి అన్నమాట. సో, కాస్కోకి అనుకున్నాను. కాదంట, మెక్సికన్ అంట. ఇది చిపోట్లే అంటారంట. సో, ఇది అచ్చం నాకైతే కాలిఫోర్నియా బురిటోలోనే అనిపించింది. సో, ఎనీవేస్ కొత్త టేస్ట్ అండ్ నాకైతే బాగా నచ్చింది. నేనైతే వ్రాప్ చెప్పుకున్నాను. బట్ దీంట్లో అయితే మీల్ బాగుంటుంది. అంటే లైక్ రైస్‌తో బాగుంటుంది అని చెప్పారు ఫైనల్‌గా. సో, మా హస్బెండ్ వచ్చేసి రైస్‌తో బౌల్ ఆర్డర్ చేసుకున్నారు. నేనొచ్చి వ్రాప్ అనమాట.
చాలా బాగుంది అండ్ చాలా క్వాంటిటీ ఉంది, చచ్చిపోయాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో కర్డ్ అయితే సేమ్ అలాగే ఇడ్లీ ఎలా అయితే ఫర్మెంటేషన్కి ఓవెన్లో లైట్ వేసి పెట్టాను అట్లాగే కర్డ్ కూడా ఫుల్ బాయిల్ చేసి పెట్టాను. సో ఇది ఇడ్లీ బ్యాటర్ చూసారా, అస్సలు పొంగలేదు. ఏదో కన్నీళ్ళు దుడడానికి అయితే కొంచెం కొద్ది గొప్ప పొంగింది. సో దాంతోనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను. సో క్రిస్పీ అటుకులట్ అయితే రెడీ. ఇది చాలా రోస్ట్గా వస్తుంది బీడి పెనం మీద అండ్ కోకోనట్ వచ్చి పోయింది. సో ఏదో మేనేజ్ చేస్తాం పికల్తో. ఇప్పుడైతే కాస్కోకి వెళ్తున్నాం, గ్రాసరీస్ అండ్ ఇంటికి కావాల్సినవి అన్నీ. సో అక్కడ నాకు ఏమైనా వీలైతే వీడియో తీస్తాను. సో పదండి వెళ్ళిపోదాం. సో కాస్కోకి అయితే వచ్చేసాం. సో ఇది ఎంత పెద్దదంటే లోపల కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. సో చూసారా, అచ్చం నాకైతే ఇండియాలో మెట్రో ఉంటుంది చూసారా, హోల్సేల్గా మనకి బల్క్గా దొరుకుతుంది అట్లాగే అనిపించింది. ఇది హోల్సేల్ అనమాట. సో ఏదైనా చిన్నగా కొందా అంటే చచ్చామి. సో ఇలా శాంపుల్ కౌంటర్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో టేస్ట్ చేసి నచ్చని అయితే ఆ ప్రోడక్ట్స్ అయినా ఫుడ్ ఐటమ్స్ అయినా మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను ఒక తీసుకొచ్చాను అనమాట. సో నాకు భలే నచ్చింది. మా బుడ్డోడు అయితే అప్పటికే ఆకలి అంటున్నాడు. ఇది ఇచ్చి కొంచెం శాంతింపజేశాను. సో ఆ తర్వాత ఒక చోట కూర్చోబెట్టి అన్నం అయితే పెట్టేశాను. సో ఫైనల్లీ వెళ్ళిపోతూ ఫుల్గా షాపింగ్ చేసి ఆ తర్వాత ఫైనల్గా నేను ఒక పిజ్జా అయితే తిన్నాను. చాలా పెద్ద పిజ్జా, చచ్చిపోయాను తినలేక. బట్ టేస్ట్ ఈజ్ ఓకే, బాగుంది. అండ్ మా హస్బెండ్తో అయితే షేర్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం అటు ఇటు. కాస్కో అయిపోయింది, ఇప్పుడు వాల్మార్ట్ అయ్యాక ఎక్కడికో తెలీదు. మళ్ళీ వెళ్తే ఎక్కడికైనా చూపిస్తారు. అండ్ ప్రతి స్టోర్లోనూ మా బుడ్డోడైతే ట్రాలీ నేను తోస్తా అంటే సర్లే ఏదో ఒకటి ఎంగేజ్ అవుతాడు కదా అని చెప్పి వదిలేశాను. సో మార్నింగ్ నుంచి కాస్కో, వాల్మార్ట్ అండ్ ఫైనల్గా పటేల్ బ్రదర్స్, ఇది ఇండియన్ స్టోర్ అనమాట. సో మన గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. అలా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. సో చూసారు కదా, ఇవన్నీ కొన్నామన్నమాట. ఇంటికి కావాల్సినవి, వాడి డైపర్స్, గ్రాసరీస్, టాయిలెటరీస్, హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ కొన్నాం. అది వచ్చేసి ఇండియా బ్యాగ్ అనమాట. సో అది ఊరికే అక్కడ పెట్టాము. కాదండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.